నమస్తే, నా పేరు మీరు చూస్తున్నది చరణ్ షో ఫ్రెండ్స్. మొత్తానికి ప్రశాంత్ నీల్ గారు ప్లస్ ఎన్టీఆర్ గారు కాంబినేషన్లో ఒక సినిమా అయితే రాబోతుంది కదా. అది అల్టిమేట్గా సెట్స్కి అయితే ఎక్కేసిందండి. ఫస్ట్ షెడ్యూల్ అయితే స్టార్ట్ అయిపోయింది. కానీ ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్ గారు అయితే లేరు. సో కంప్లీట్గా ఇలాంటి డీటెయిల్స్ తెలుసుకోవాలంటే కనుక తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. దాంతోపాటు రెగ్యులర్గా మీకు మన ఛానల్ నుంచి వీడియో అయితే వస్తూ ఉంటుంది. మన ఛానల్ నుంచి రెగ్యులర్గా మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ అప్డేట్స్ కానీ రివ్యూస్ కానీ వస్తూ ఉంటాయని తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి. సో టాపిక్లోకి వచ్చేస్తే మొత్తానికి ఈ షూటింగ్లో మన ఎన్టీఆర్ గారు అయితే పాల్గొనలేదండి. ఎందుకంటే ప్రస్తుతం ఆయన సెకండ్ షెడ్యూల్ నుంచి ఆయన వర్క్ అయితే ఉంటుందన్నమాట. ఫస్ట్ షెడ్యూల్లో ఏంటంటే కొన్ని బ్యాక్ డ్రాప్లో ఏవైతే బ్లాక్ అండ్ వైట్లో కానీ ఆ రస్ట్ డస్ట్ రా వింటేజ్ ఏదైతే ఫైట్స్ కానీ బ్యాక్గ్రౌండ్లో వర్క్స్ అయితే ఏవైతే ఉంటాయో ఆయన సినిమాలో ప్రశాంత్ నీల్ గారి సినిమాలో చాలా మటుకు మనం చూస్తూ ఉంటాం. చాలా డస్టీగా లేదంటే మొత్తానికి ఏదైతే దుమ్ము ధూళి ఉంటాయి కదా ఆ వాటి స్టైల్లో ఆయన మేకింగ్ అయితే చేస్తూ ఉంటారు అనమాట. సో ఫస్ట్ కాన్సెప్ట్ ఈ సినిమాది వేరే సెట్ ఆఫ్ జోన్ కాబట్టి, పైగా ఇది ఎన్టీఆర్ గారి యొక్క రేంజ్ తగ్గట్టుగా సినిమా తీస్తున్నారు కాబట్టి ఇది ఒక ఎన్టీఆర్ గారు ప్రశాంత్ నీల్ గారు డైరెక్ట్ తెలుగు సినిమా కాబట్టి ఇది సలార్ కూడా తెలుగు సినిమాయే, ఇది కూడా తెలుగు సినిమా కాబట్టి ఇది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ కింద ఆయన చెప్పడం అయితే జరిగిందనమాట. సో దాంతోపాటు ఇంకోటి ఏంటంటే ఈ ప్రశాంత్ నీల్ గారు ఒక అల్టిమేట్గా ఒక సీరియస్గా బ్యాక్ డ్రాప్ అయితే తీసుకున్నాను అనమాట. అంటే చాలా వింటేజ్ కదా. దాంతోపాటు ఏంటంటే డ్రాగన్ అనే టైటిల్ కూడా అంటున్నారు, అది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అన్నట్టే తెలుస్తుంది. అంటే మనకి మాస్ అనేది ఎన్టీఆర్ గారిని ఏ విధంగా ఎలివేట్ చేస్తారనేది ఈ సినిమాలో అయితే చూపించబోతున్నారు ఎన్టీఆర్ గారిని అయితే ప్రశాంత్ నీల్ గారు. ఫస్ట్ ఏంటంటే ఈ షెడ్యూల్ ఏదైతే ఉందో అది మొత్తం ఫైట్ సీక్వెన్సెస్తో నడుస్తుంది. దాని తర్వాత మనకి ఎన్టీఆర్ గారు అయితే మార్చ్లో సెకండ్ షెడ్యూల్లో అయితే మనకి జాయిన్ అవుతారనమాట. అక్కడి నుంచి మనకి రెగ్యులర్ షూటింగ్ అయితే సాగుతుంది. ఎన్టీఆర్ గారు ఫస్ట్ లుక్ కూడా నాకు తెలిసి మార్చ్ తర్వాత మనకి ఏప్రిల్లో కానీ మేలో కానీ ఫస్ట్ లుక్ కానీ టైటిల్ రివీల్ కానీ ఇవన్నీ చేస్తామన్నమాట. సో ప్రజెంట్ అయితే షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఆఫ్ ది ఇయర్ లాగా మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ అనమాట ప్రశాంత్ నీల్ గారు ఎన్టీఆర్ గారి సినిమా అనమాట ఇది. సో ఎందుకంటే ప్రశాంత్ నీల్ గారు ఆల్మోస్ట్ మనకి సలార్ తీసి 1 year అయితే అయిపోయింది. అది ఇప్పుడు కూడా మనకి జియో హాట్స్టార్లో అంటే డిజ్నీ ప్లస్ హాట్స్టార్ నుంచి జియో హాట్స్టార్ కింద మారిందండి. మొత్తానికి వాళ్ళు కాంట్రాక్ట్ ఒకళ్ళొకరు తీసుకుంటాం వల్ల మనకి జియో హాట్స్టార్ కింద అయింది. అయితే ఆ జియో హాట్స్టార్లో మనకి దాదాపు సంవత్సరం నుంచి ట్రెండింగ్లో ఉందంటే మీకే వదిలేస్తున్నాను ఆ ఊహ అనేది. సలార్ ఏం విధమైన ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అనేది పబ్లిక్లో నా భూతో నా భవిష్యత్తు లాగా ఉందనమాట. అలాంటిది ఏంటంటే సలారు ఏదైతే ముహూర్తాన రిలీజ్ అయిందో కానీ December 22 సంవత్సరం క్రితం మొత్తం ఓవరాల్ ఇండియాని కానీ అటు ఓవర్సీస్ని కానీ షేక్ చేస్తుందండి. ఎందుకంటే ఆ సినిమాలో ఉన్న ఫైట్ సీక్వెన్సెస్ కానీ ఆ సినిమాలో ఉన్న మ్యూజిక్ కానీ ఆ సినిమాలో ఉన్న ఫ్రెండ్షిప్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో వాల్యూస్ ఏవైతే ఉంటాయో మదర్ ఎమోషన్ కానీ మదర్ సెంటిమెంట్ కంటే మదర్ వాల్యూస్ కానీ ఇవన్నీ కూడా కలిపి పార్ట్ 1లో మనకి చూపించడం అనేది చాలా అదృష్టం అని చెప్పాలి ఈ సినిమాకి. ఎందుకంటే ఈ సినిమా విపరీతంగా ట్రెండింగ్లో అయితే నడుస్తుంది. 1 year అయినా కానీ ఆ సినిమాకి ఏమాత్రం క్రేజ్ అయితే తగ్గలేదనమాట. సో అలా ఏంటంటే ఆ సినిమా నుంచి తర్వాత మనకి పార్ట్ 2 అయితే వస్తుంది. అది ప్రభాస్ గారు వేరే షూటింగ్లో ఉండటం వల్ల కొన్ని ఏవైతే షూటింగ్స్ అయితే ఉంటాయి కదా. ఎందుకంటే కల్కి 2 జరుగుతుంది, రాజాసాబ్ జరుగుతుంది, స్పిరిట్ లుక్ టెస్ట్ కూడా జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఆయన ప్రభాస్ గారు చాలా హ్యూజ్ బిజీ అయితే ఉన్నారు. సో ప్రజెంట్ ఏంటంటే ఎన్టీఆర్ గారు కూడా వార్ 2 నుంచి ఆయన షూటింగ్ అయితే అక్కడ అయిపోయినట్టు ఉంది. సో ఇక్కడికైతే రావటం అయితే జరుగుతుంది అనమాట. సో ఒక 1 month గ్యాప్ తీసుకుని జస్ట్ మార్చ్లో షూటింగ్ స్టార్ట్ అయిపోతుంది అయింది. సో ఆయన షెడ్యూల్ అయితే స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఎన్టీఆర్ గారు కూడా ఫుల్ బిజీ అయిపోతారు ప్రశాంత్ నీల్ గారితో. సో అల్టిమేట్గా ఏంటంటే ప్రశాంత్ నీల్ గారు ఈ సినిమా తర్వాత సలార్ 2 అయితే చేస్తారు. సో అది పక్కన పెడితే సలార్ 2 ఎన్టీఆర్ గారికి ఇది ఒక మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ, మోస్ట్ ఎలివేటెడ్ మూవీ అనమాట. ఎందుకంటే ఎన్టీఆర్ గారిని ఈ సినిమాలో నెక్స్ట్ లెవెల్లో మాస్ కార్నేజ్ అయితే చూడబోతున్నాం. అంటే
మరణ హోమం లాంటిది అయితే చూడబోతున్నాం అనమాట. ఎందుకంటే ఎన్టీఆర్ గారు మాస్ 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 యాక్షన్ అయితే చేయబోతున్నాం అనమాట. నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. దాంతోపాటు ప్రశాంత్ నీల్ గారు కూడా ఈ సినిమాకి, ఈ ఎన్టీఆర్ గారికి, మన ఎన్టీఆర్ గారికి ఈ సినిమాలో ఎలివేషన్స్ అనేవి నెక్స్ట్ లెవెల్లో అయితే డిజైన్ చేశారని తెలుస్తుంది. ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటో తెలియదు కానీ మనకి కాన్సెప్ట్ కానీ స్టోరీ లైన్ కానీ తెలిస్తే కనుక మనం ఇంపాక్ట్ అనేది, హైప్ అనేది నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుందన్నమాట. సో ఎంతవరకు అనేది మనకి ఫర్దర్గా అప్డేట్స్ వస్తాయి వాటికి నేనైతే మన ఛానల్ అయితే మీకు చెప్తానండి. సో తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఫాలో అయితే అవుతూ ఉండండి. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే ఎన్టీఆర్ గారు ఈ సినిమాకి మోస్ట్ అంటే ఓవరాల్గా చెప్పాలంటే ఆయన ప్రిపేర్ అవుతున్నారు అనమాట. బాడీ కానీ, హెయిర్ స్టైల్ కానీ, ఆ మాస్ రా లుక్ కానీ ఇవన్నీ కూడా ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. సో ఓవరాల్గా ఏంటంటే పోస్టర్లో నుంచి వస్తాం, చాలా స్ట్రాంగ్గా ఉంది ఆయన లుక్ కానీ, చాలా మాస్గా ఉందన్నమాట. సో ఖచ్చితంగా ఈ సినిమా అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఆడిపోతుంది. పై డ్రాగన్ అనే సినిమా 2 పార్ట్లు అయితే తీస్తున్నాను అనమాట. సో ఎన్టీఆర్ గారు 2 పార్ట్లు అయితే ఈ సినిమాకి కేటాయించారు. దేవరా కూడా 2 పార్ట్లు, అలాగే ప్రశాంత్ నీల్ గారితో కూడా కాంబినేషన్లో 2 పార్ట్లు అయితే జరుగుతుంది ఈ డ్రాగన్ సినిమా కూడా. సో అల్టిమేట్గా చెప్పాలంటే షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది కాబట్టి మనకి ఎన్టీఆర్ గారు వరుసపెట్టి సినిమాలు అయితే నడుస్తూ ఉంటున్నాయి. సో ఇది అండి ఓవరాల్గా అయితే ప్రశాంత్ నీల్ గారు, ఎన్టీఆర్ గారి కాంబినేషన్లో ఒక సినిమా అయితే వస్తుంది. ఆ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ షెడ్యూల్లో విలన్స్ ఫైట్ సీక్వెన్సెస్ ఉంటాయి కదా, అవి అయితే షూటింగ్ చేస్తున్నారు ప్రజెంట్. సెకండ్ షెడ్యూల్ నుంచి ఎన్టీఆర్ గారు అయితే జాయిన్ అవుతారు. అక్కడి నుంచి మనకి హ్యూజ్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఫస్ట్ లుక్ కానీ, ఏదైనా ప్రోమో లాంటిది కానీ, టీజర్ లాంటిది కానీ, గ్లిమ్స్ లాంటిది కానీ, టైటిల్ రివీల్ చేయటం కానీ, ఏదైనా కాన్సెప్ట్ స్నీక్ పీక్ లాంటిది కానీ, ఏదైనా కాన్సెప్ట్ రిలీజ్ చేయాలన్నా కానీ మనకి ఎన్టీఆర్ గారు జాయిన్ అయిన తర్వాతే షూటింగ్లో అప్పటి నుంచి మనకు వస్తూ ఉంటాయి అన్నమాట వరుస పెట్టి అప్డేట్స్. సో ఇదండి ఓవరాల్గా అయితే. సో వీడియో నచ్చినా తప్పకుండా మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.